నల్ల తామర పురుగుకు డిజిటల్ కట్టడి అంటూ ఈ వారం సాక్షి ప్లస్లో ఓ వార్త కాంప్రహెన్సివ్గా వచ్చింది. అద్భుతమైన వార్త ఇది. వివరాల్లోకి వెళ్దాం. మిరపకాయల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన మిరపకాయల ఘాటు అయిన రుచికి, రంగుకు ప్రసిద్ధి చెందింది. మన దేశం ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాలలో 42% వాటా మిరపదే. మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. ఇది దేశీయ, అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేయగలదు. 2021లో ఆంధ్రప్రదేశ్లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త రకం నల్ల తామర థ్రిప్స్ పార్విస్ పీనస్ బ్లాక్ థ్రిప్స్ జాతి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఇది ఆగ్నేయ ఆసియా నుంచి మన దేశంలోకి వచ్చింది. 2015లో బొప్పాయి పంటపై కూడా మన దేశంలో మొట్టమొదటిసారి కనిపించింది. ఈ పురుగులు ఆకుల కణజాలాన్ని తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. పూరేకుల చీలికల వల్ల పండ్లు సెట్ కావటం కష్టంగా మారుతుంది. ఇది మిరప ఆశించే నల్ల తామర, పత్తి, మిర్చి, కంది, మినుము, మామిడి, పుచ్చ తదితర పంటలను కూడా దెబ్బతీస్తుంది. 2022లో 6 దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను బాగా దెబ్బతీసింది. కొన్ని ప్రాంతాల్లో 85 నుంచి 100% వరకు పంట నష్టం జరిగింది. పంటలను రక్షించుకోవటానికి రసాయన పురుగు మందులు విపరీతంగా వాడటం తప్ప రైతులకు వేరే మార్గం లేకుండా పోయింది. దీంతో ఖర్చు పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండా పోయింది. దీనికి తోడు నల్ల తామర సోకిన మిర్చికి మార్కెట్లో తక్కువ ధర పలకటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తామర పురుగులు ఏడాదికి 8 తరాలు. తామర పురుగులు థ్రిప్స్ రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. వీటిలో అనేక జాతులు ఉన్నాయి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు, స్ట్రాబెర్రీ, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని వ్యవసాయానికి ప్రయోజనము చేకూరుస్తాయి కూడా. ఎలా అంటే అవి పంటలకు హాని చేసే పురుగులను తింటాయి. తామర పురుగులు మొక్కల బయట పొరలను చీల్చుకొని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. జాతులను బట్టి, జీవిత దశను బట్టి వివిధ రంగుల్లో ఉంటాయి. పిల్ల పురుగు లార్వా సాధారణంగా పారదర్శకంగా ఉంటుంది. చాలా వరకు పెరిగిన తామర పురుగులు పొడవాటి సన్నని రెక్కలతో అంచుల్లో చిన్న వెంట్రుకలు కలిగి ఉంటాయి. గుడ్లు సాధారణంగా పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే తామర పురుగులు సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. తామర పురుగుల జీవితకాలం సాధారణంగా నెలన్నర. జాతులను, వాతావరణాన్ని బట్టి సంవత్సరానికి 8 తరాల వరకు సంతతిని పెంపొందించుకుని ఉంటాయి. ఆడపురుగులు అతిథేయ హోస్ట్ మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తర్వాత ఆహారంగా తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా 4 దశల్లో 2 ఫీడింగ్ దశలు, 2 నాన్ ఫీడింగ్ దశలు పెరిగి పెద్ద అవుతుంది. వెచ్చటి వాతావరణంలో యుక్త వయస్సులో దీని పెరుగుదల వేగంగా ఉంటుంది. శీతాకాలంలోనూ జీవించగలవు. అయితే ఈ సీజన్లో వాటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. తామర పురుగులు మొక్కల లోపల ద్రవాలను పీల్చుకొని బతుకుతాయి. పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశించి బయట పొర లోపలికి చొచ్చుకొని పోయి తింటాయి. థ్రిప్స్ పెద్ద మొత్తంలో పంటలను ఆశించినప్పుడు పంట పెరుగుదల, దిగుబడిని కోల్పోవడానికి కారకాలవుతాయి. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. అయితే సాధారణంగా పండ్లు, కూరగాయల కంటే పెద్ద చెట్లు వీటి దాడిని కొంతవరకు తట్టుకోగలుగుతాయి. తామర పురుగులు మొక్కల వైరస్లను కూడా వ్యాప్తి చేస్తాయి. వేరుశెనగలో మొవ్వు కుళ్ళు బడ్ నెక్రోసిస్, టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ ఇలా వ్యాపించేవి. తామర పురుగుల యాజమాన్యం. తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్థ పదార్థాలలో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి
పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. 2. ఎండను పరావర్తనం చెందించే మల్చింగ్ షీట్లను లేదా ఇతర ఆచ్ఛాదన పదార్థాలను బెడ్డ మీద పరచాలి. 3. నీలం రంగు జిగురట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఇవి పురుగులతో నిండగానే మార్చుకోవాలి. 4. సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగులు, లేస్ వింగ్ బగ్స్, అతి చిన్న పైరెట్ బగ్స్, పరాన్న బుక్కులు, ప్రెడేటర్ మైట్స్ను రక్షించుకోవాలి. 3% వేప నూనె పంటల మీద పిచికారీ చేస్తే ఆ పంటల మీద ఈ తామర పురుగులు ఆశించవు. వీటి సంతానోత్పత్తి ప్రక్రియ కూడా వేప నూనె అంతరాయం కలిగిస్తుంది. 6. బవేరియా బాసియానా, మెటరైజం అన్సిప్లే అనే శిలీంధ్రాలు తామర పురుగులకు రోగాన్ని కలిగించి నశింపజేస్తాయి. ఇవి రైతులకు అందుబాటులోనే ఉన్నాయి.